వందనము, నీకే నా వందనము, వర్ణన కందని నీకే నా వందనము అని ప్రభువును స్తుతిస్తూ అందరం కూడా ఈ పాట పాడి ప్రభు నామాన్ని కనపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనము నీకే నా వందనము,
గొప్ప దేవుడా, మీకు కోట్లాదిగా వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రీతిగా ఈ 2025వ సంవత్సరంలో గడిచిన 11 మాసములు కూడా మీ చల్లని రెక్కల నీడలో, మీ చేతి నీడలో, మీ కౌగిలిలో మమ్మల్ని దాచి, మీ కనుపాప వలె మమ్మల్ని కాచి, మా కాపరిపై మా ముందుండి అయా తండ్రి ఈ 12వ నెలలోనికి కూడా మమ్మల్ని మీరు నడిపించినందుకై, మమ్మల్ని చేర్చినందుకై, అయా సజీవులుగా మమ్మల్ని మీరు ఉంచినందుకై మీకు కోట్లాదిగా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నానయ్యా. అయా తండ్రి 40 రోజుల ఉపవాస దినములలో ఈ 31వ రోజు కూడా మీ ఉద్దేశానుసారముగా ఉపవాసమును ఆచరించుటకు అయా తండ్రి మీరు కృపను గురించి ఉండగా, సాయంకాలం జరుగుతున్న ఈ ఉపవాస కూడిక, అయా తండ్రి ఈ వాగ్దాన కూడికలో మాకు తోడుగా మీరున్నందుకై, మహాదేవునిగా మా మధ్యకు మీరు దిగి వచ్చినందుకై, మీ సన్నిధిని మాతో ఉంచినందుకై, అయా మా మధ్యను మీరు సంచరిస్తున్నందుకై మీకు కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను అయ్యా. కృతజ్ఞతతో అయా తండ్రి నూతన మాసములోనికి, అయా తండ్రి 12వ నెలలోనికి మేమందరం కూడా అడుగు పెడుతూ ఉండగా అయా తండ్రి మాతో అయా మీరేమి మాట్లాడి ఉద్దేశించి ఉన్నారో, మాకెట్టి వాగ్దానమును తండ్రి మీరు ఇవ్వదలిచి ఉన్నారో, అయా ఏ వాగ్దానముల గురించి అయితే ఈ రోజు మేము ధ్యానించబోతున్నామో అయా తండ్రి దాని విషయం ఎంతో ఉత్సుకతతో, ఎంతో విశ్వాసముతో, ఎంతో ఆసక్తితో మేమందరము ఎదురు చూస్తూ ఉండగా తండ్రి ఆశకున్న ప్రాణమును మీరు తృప్తిపరచమని, అయా తండ్రి నీరసిరిన వారిని, సొమ్మసిరిన వారిని, చెదరిన గుండెలను, అయా తండ్రి కన్నీటితో, అయా తండ్రి ఏడుస్తున్న వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, మా అందరినీ మీరు దర్శించమని, మా అందరితో మాట్లాడి అయా మీరు మాత్రమే మహిమను పొందమని బ్రతిమలాడుకోవచ్చు. అయా మీ బోరగా మీ బిడ్డను మోగించమని, మీ నోరుగా మాట్లాడించమని, మీ బిడ్డను మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడి మహిమను పొందమని, అయా ఎంతవరకు మేము చేసిన ఈ ఆరాధనను కూడా మీ దయలో అంగీకరించమని, స్వీకరించమని, మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన ఆలకించమని అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.